మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా అద్భుతమైన విషయం. వేప ఒక వైద్యుడు. ఈ వేప తాలూకు పూర్తి శక్తియుక్తులు మనం తెలుసుకుందాం. మీకు తెలుసా, వేప చెట్టుని గ్రామ వైద్యుడు అని అందుకే పిలుస్తారు. ఎందుకంటే తల నుంచి పాదం వరకు వచ్చే అనారోగ్యాలకు ఇది ఒక సహజ వైద్యం కింద పనిచేస్తుంది. వేప చెట్టులో ప్రతి భాగం, ఆకు, చెక్క, గింజ, పువ్వు, పండు అన్నీ ఔషధమేనండి. ఆయుర్వేదంలో వేపని నింబ అని పిలుస్తూ దీన్ని ఒక దివ్యమైన ఔషధం కింద ఆయుర్వేదం చెప్తుంది. ఇది శరీరాన్ని శుద్ధి చేస్తుంది, రక్తాన్ని పరిశుభ్రం చేస్తుంది. కఠినమైనటువంటి వ్యాధులకి కూడా ఇది ఒక దివ్యమైన ఔషధంగా పనిచేస్తూ వాటిని క్రమంగా జయిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు మొక్క వివరాలు తెలుసుకోవటం ముఖ్యం. వేప గురించి తెలుసుకునేది ఏముంది అని మీకు అనిపించవచ్చు. అయితే ఒక తరం వాళ్ళకి ఇది తెలుసు, కానీ ఈ మధ్య యంగ్స్టర్స్కి వీళ్ళకి వేప చెట్టు గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. వేపకి శాస్త్రీయ నామం ఏంటంటే అజాడిరాక్టా ఇండికా, అంటే ఇండియాకి సంబంధించింది అని. తెలుగులో మీకు తెలుసు, వేప చెట్టు ఇలా పిలుస్తారు. ఇది మన భారతదేశం అంతటా కూడా విస్తరించి ప్రత్యేకంగా కొంచెం డ్రై ల్యాండ్స్లో ఇది పెరుగుతుంది. మనకి ఒక పచ్చటి త్రూఅవుట్ ద ఇయర్ మనకి ఆరోగ్యాన్ని అలాగే ఔషధాన్ని ఇస్తూనే ఉంటుంది. ఇది ఈ వేప మనం గమనిస్తే ఒక మోస్తరుగా ఒక పెద్ద స్థాయి చెట్లాగానే ఉంటుంది. సగటున 15 నుంచి 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు పచ్చగా చిగుళ్ళలో యుక్తంగా, అంటే వేప చిగురు కూడా ఉంటూ ఉంటుంది. వేప పువ్వులు చిన్నగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, సువాసనగా ఉంటాయి. వేప పండు పసుపు రంగులో పొడవుగా నూనె గింజ కలిగినట్టుగా ఉంటుంది. అందుకే వేప గింజలు నలగొడితే నూనె వస్తుంది. అసలు వేప నూనె దీని నుంచే తీస్తారు. ఈ వేపను పల్లెటూళ్ళలో, రహదారుల పక్కన, ఇళ్ల ప్రాంగణాలలో విస్తారంగా పెంచుకుంటూ ఉంటారు. వేపల్లో దాని ఆకు, చెక్క, గింజ, వేర్లు, పువ్వులు అన్నీ ఉపయోగకరమైనవి అనుకున్నాం కదా. సాధారణంగా ఇలాంటి వీటితో తయారు చేసుకున్న చూర్ణం రోజుకి 1 నుంచి 3 గ్రాములు తీసుకోవచ్చు. వేప కషాయం అనుకోండి 40 నుంచి 60 మిల్లీలీటర్ల వరకు తీసుకోవచ్చు. వేపాకుల రసం అనుకోండి ఒక చెంచాడు చొప్పున రోజుకి 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీని ఔషధ ప్రయోజనాలు, మెడిసినల్ యూజెస్ తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. వేప జ్వరాన్ని, పచ్చకామెర్లని, నులుపురుగుల్ని, మొండి చర్మ వ్యాధుల్ని, విషమ జ్వరాలని, ప్రశ్నార్థకంగా పైరెక్సియా ఫన్నోనారిన్ అంటారు, ఇలాంటి వాటిని తగ్గించడానికి శక్తివంతంగా పనిచేస్తుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇంకా దద్దుర్లు ఇలాంటి సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలు లాంటి వాటికి కూడా ఇది మంచి పరిష్కారం కింద ఉపయోగపడుతుంది. వీటన్నిటి గురించి వివరంగా మనం తెలుసుకుందాం. పచ్చకామెర్లు అంటే జాండీస్ అనేది ఒక పెద్ద ప్రాణాంతకమైన సమస్య. చర్మం పసుపు రంగులో మారటం, అలాగే కళ్ళను చూస్తే పసుపచ్చగా కనిపించటం, ఇంకా ఆకలి తగ్గటం, అలసట, జీర్ణక్రియ తగ్గిపోవటం, ఇవన్నీ కూడా పచ్చకామెర్ల తాలూకు ప్రధాన లక్షణాలు. కాలేయానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, అలాగే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవటం, అలాగే కాలేయంలో కొవ్వు పెరిగిపోవటం, ఇలాంటి కారణాలతోటి ఇది వస్తుంది. ఇలాంటప్పుడు ఉదయం పరిగడుపున చింతాకు ముద్ద 2 భాగాలు, వేప చిగుళ్ళ ముద్ద 1 భాగం కలిపి ఒక కరక్కాయ అంత సైజులో తీసుకోవాలి. తిన్న వెంటనే పాలు తాగేసేసేయాలి. రోజుకి 1 నుంచి 2 సార్లు దీన్ని ఇలా తీసుకుంటే 2 నుంచి 4 వారాలలో పచ్చకామెర్లు తగ్గుతాయి. ఇది కాలేయాన్ని శుద్ధి చేస్తూ పిత్తాన్ని సమతుల్యం చేస్తుంది. విషమ జ్వరాలు అంటే ఏమిటి అంటే విషమంగా ఉంటుంది వాటి ఆరిజిన్ కానీ, అది నడిచే తీరు కానీ. ఇలాంటి పైరెక్సియా ఫన్నోన్ ఆరిజిన్స్ చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఇలాంటి జ్వరాలలో ఉష్ణోగ్రత తారాస్థాయిలో చేరుకుంటూ ఉంటుంది, వణుకుంటూ ఉంటుంది, చెమటలు పడుతూ ఉంటాయి, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, బలహీనతలు ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. సాధారణంగా మలేరియా, వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి విషమ జ్వరాలకి కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు వేప చెక్క తేలిక కషాయం అంటే ఏంటి, సింపుల్గా వేప చెక్క తీసుకొచ్చి కచ్చాపచ్చాగా దంచి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయాలి. ఉదాహరణకు 10 గ్రాముల వేప చెక్క తీసుకున్నారనుకోండి, 4 గ్లాసుల నీళ్లు పోసి 1 గ్లాస్ అయ్యేంతవరకు మరిగించి సగం ఉదయం సగం రాత్రి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. అంటే 50 మిల్లీలీటర్ల చొప్పున రోజుకి 2 సార్లు దీన్ని తీసుకుంటూ ఉండాలి. ఇది రక్తంలో ఆ దుష్ట దోషాలు ఏమన్నా ఉంటే వాటిని తగ్గిస్తూ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, వేడిని తగ్గిస్తుంది. దీంతో శరీరం తేలిగ్గా ఉంటుంది. నులిపురుగులు అంటే ఇంటెస్టైనల్ వర్మ్స్, వీటిని తేలిగ్గా తీసుకోకూడదు, చాలా ఇబ్బందులు వస్తాయి. కడుపులో మామూలుగా ఇవి కదులుతూ మలద్వారం దగ్గరకు వచ్చి గుడ్లు పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. దీంతో ఆకలి తగ్గటం, నోటి దుర్వాసన, రక్తహీనత, బలహీనత ఇవన్నీ కూడా పిల్లల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా కంటామినేటెడ్ ఫుడ్ అంటే మలినమైనటువంటి ఆహారం, కలుషితమైనటువంటి నీళ్లు ఇలాంటివి తాగటం వల్ల ఇంటెస్టైనల్ వర్మ్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు వేపాకుల రసం 1 చెంచా, అలాగే తేనె తగినంత కలిపి ఉదయం సాయంత్రం ఒక 7 రోజులు ఇంటర్నల్గా ఇవ్వాలి. ఇది పేగుల్లో ఉండేటువంటి నులిపురుగుని నిర్మూలించేస్తుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది.
చర్మ వ్యాధులు మన అంగ ప్రత్యంగాలన్నింటిలోకి చర్మం పెద్దది కాబట్టి చర్మ వ్యాధులు అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి స్కిన్ డిసీజెస్ ఉన్నప్పుడు దద్దుర్లు, ఎర్రటి మచ్చలు, దురద, పొక్కులు, అలాగే చర్మం ఎండిపోవటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా శరీరంలో రక్తదోషం, కలుషితమైన ఆహారం తీసుకోవటం, అలాగే ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైలు, జీవనశైలిలో మార్పులు ఇలాంటివి ఈ చర్మ వ్యాధులకి ప్రధాన కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు వేప చెక్క, వేపాకు, వేప గింజలు, ఇంకా కరక్కాయ, బావంచాలు, ఉసిరి వీటన్నిటిని కలిపి పొడి చేసుకోవాలి. రోజుకి దీన్ని 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఉదయం సాయంత్రం కూడా తీసుకోవాలి. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తూ చర్మదోషాన్ని తగ్గించేస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇతర ముఖ్యమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. వేప ఎక్కువ చేదుగా ఉంటుంది కాబట్టి మరి ఎక్కువ మోతాదులో తీసుకుంటే వాంతులు, విరేచనాలు కావచ్చు. ఇక గర్భిణీలు, చిన్నపిల్లలు వైద్య సలహా లేకుండా దీన్ని వాడకూడదు. వేప గింజల నూనె చాలా పవర్ఫుల్గా, చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇది చర్మం పైన బయటకు రాసుకునే విధంగా మాత్రమే, ఎక్స్టర్నల్గా మాత్రమే వాడాలి, ఇంటర్నల్గా వాడకూడదు. వేప నూనెని, వేప ఆకుల పొడి, దీన్ని ఎండబెట్టుకొని పొడిగా ఎక్కువ కాలం పాటు వాడుకోవచ్చు. చివరిగా ఒక మాటని మీకు మనవి చేయాలి. వేప మన కళ్ళ ముందే ఉండేటటువంటి ఒక సహజ వైద్యుడు, మన ఆరోగ్యానికి రక్షకుడు. దీని ఆకు చేదుగా ఉన్నప్పటికీ కూడా ఫలితం మాత్రం మధురం. ఈ పచ్చని దివ్యమైన మూలిక మన శరీరాన్ని కాపాడుతుంది, మనసుకి ప్రశాంతతనిస్తుంది, జీవితానికి ఒక మంచి ఆశీర్వాదంగా నిలుస్తుంది. వేపని మనం గౌరవించాలి, వేపతో మనం మమేకం అవ్వాలి. ఆరోగ్యం అనేటువంటి వరాన్ని ఎప్పటికీ కూడా మీతో ఉంచుకోవాలంటే వేప మీ ఇంట్లో, మీ లోగిళ్లలో, మీ ఊళ్ళో ఉండాల్సిందే. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రోటైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.